శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, గ్రహ సమస్యలు, బాలగ్రహం, పీడకలలు, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9000442025. జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి, అలాగే శనివారం కూడా. హనుమంతుడి అనుగ్రహం పొందడానికి ఇది ఎంతో విశేషమైన రోజు. అంతేకాదు, ఈ రోజున హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి మకర రాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమాన్ జయంతిని హిందువులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విశేషమైనదిగా పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికి అంటే ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీకు కూడా ఏదైనా నకారాత్మక శక్తి తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ తొలగిపోయి ఆ దయ వల్ల జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో చూసి మనం పూర్తిగా తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ఎంతో విశేషమైనటువంటి పర్వదినం. అందులోనూ శనివారంతో కలిసి రావడంతో ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఈ శక్తి శనివారం రోజుకే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరించాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే పరిహారాన్ని ఎందుకు చేయాలో, ఎలా చేయాలో అనే విషయాలను కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి మాట, ముఖ్యంగా అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి, ఆ సందేహం మీకు రావచ్చు. ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. అందుకే మేము ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని ముఖ్యంగా చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట ఖచ్చితంగా జూన్ 1వ వారం నుంచి హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఆ రోజున ఎంతో విశేషమైనది. అంతటి విశేషమైన రోజున మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక దేవుడు పూజతో పాటు మీకు సహాయపడతారు. అంతేకాకుండా ఈ పరిహారాలు కూడా ఉడత భక్తిగా మీకు సహాయపడతాయి అని చెప్పొచ్చు. చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీరు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేయాలి, అంతేకాకుండా ఖచ్చితంగా బయటపడేస్తుంది అన్న విశ్వాసం. ఇప్పుడు ఏ పరిహారం చేస్తే మీరు మీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు, అలాగే ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన కటాక్షం పొందగలుగుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. హనుమాన్ జయంతి రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇటువంటి పరిహారాన్ని ముందుగా ఈ పరిహారంలో భాగంగా మనం స్నానం చేసే నీటిలో
ఏమేమి కలుపుకుంటే మీకు హనుమంతుడి అనుగ్రహం దొరుకుతుంది అనేది చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అంతేకాదు మనం కనుక మనసులో భాగంగా సంకల్పించుకుంటే, అంటే మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దాం అని చేసేయడం కాదు. మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఒక పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక 2 తమలపాకులను, ఒక తమలపాకైనా పర్వాలేదు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. అయితే ఈ నీటిని ఇంట్లో పెద్దవాళ్లతో సహా చిన్న పిల్లలు కూడా స్నానం చేయవచ్చు. సరే, తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళలో కలిపాం. ఇంకా స్నానం కూడా చేశాం. కానీ ఇవి ఎందుకు కలపాలి అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఆ వివరాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం. ఎందుకంటే తమలపాకుల తోట అనేది చాలా చల్లగా ఉంటుంది. ఇక హనుమంతుడికి చల్లగా ఉండే ప్రదేశాలు అంటే చాలా ఇష్టమని మన పండితులు చెప్తారు. అందుకోసం తమలపాకును వేసుకొని మనం స్నానం ఆచరించడం వల్ల శ్రీరాముడు అలాగే హనుమంతుడి కృప మనకు దొరుకుతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తగ్గించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో చూసారు కదండి, ఇంత చక్కటి తేలికైన పరిహారాన్ని మీరు కూడా పాటించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి, అది కూడా శనివారంతో కలిసి వచ్చిన రోజు, ఎంతో శుభప్రదమైన రోజు. కాబట్టి మనం గట్టిగా సంకల్పించుకొని ఏదైనా కార్యం చేసినప్పుడు ఎలా సత్ఫలితాలను మనం పొందుతామో ఈ విషయంలో కూడా అంతే. కాబట్టి మనకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి, ఎందుకు వాటిని కలుపుకోవాలి అనే అంశాలను కూడా సవివరంగా మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.